వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ప్రతి ఒక్కరు ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మార్నింగ్ న్యూస్లకు వెళ్లే ముందు ఇవాళ ప్రధాన వార్తల్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్లో భాగంగా ఈ యొక్క స్థానిక ఎన్నికలు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలు 2 విడతలుగా, అలాగే సర్పంచ్ ఎన్నికలు 3 విడతలుగా జరుగుతున్నాయి. సో మొత్తానికి మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డది. దాంతోపాటు ఈ యొక్క వారం రోజులు కూడా వర్షాలు భారీగా ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. సో అలాగే ఇక రాజకీయ పార్టీలు అయితే ఓ దిక్కు బైపోల్స్ ఉన్నాయి, దాంతోపాటు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. వీటి మీద మాత్రము ఒక మళ్ళా హవా నడుస్తుంది అన్నట్టు. సో పార్టీలు ఏ విధంగా ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే. సో దాంతోపాటు ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో భాగంగా గ్రామాల వారీగా కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కూడా కన్ఫర్మేషన్ ఇంకా మొత్తానికి వచ్చినట్టుగా కనిపిస్తలేదు. దానికి తోడు బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ ఒకసారి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఈ యొక్క బీసీ రిజర్వేషన్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పేసి రామచంద్ర గారు ఇంకో మాట మాట్లాడుతున్నారు. సో అక్కడ కూడా జర కిరికిరి ఉంది. సో దాంతో భాగంగా ఈ యొక్క స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీలను ఎంపీపీలను పర్ఫెక్ట్ అభ్యర్థులుగా తీసుకెళ్ళాలి అనే విధంగా రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ యొక్క స్థానిక ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జీలకు అందరికీ మొత్తానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా కూడా నడుస్తున్నాయి అన్నట్టు. సో దాంతోపాటు దసరా ఉత్సవాలు కూడా నడుస్తున్నాయి. దసరా ఉత్సవాల భాగంగా రేపు గాంధీ జయంతి ఉంది. రేపు గాంధీ జయంతి మరిగా కొంతమంది ఇవాళ పండుగ చేసుకుంటున్నారు, కొంతమంది ఎల్లుండి పండుగ చేసుకుంటున్నారు, ఇక మొండి ముఖం చేసుకొని కొంతమంది అయితే రేపే చేసుకుంటున్నారు. ఎన్ని ఆచార వ్యవహారాలున్నా పండగ ఎంత ఉన్నా అని స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళకు మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకరోజు బంద్ చేస్తే కూడా పెద్ద ఏం ఒరిగేదేం లేదు. ఎందుకంటే ఒకప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. ప్రతి ఆదివారం కూడా పండుగ ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి చాలామంది సోమవారం రోజు పండుగ చేసుకునేటట్టుగా ఉంటారా, మంగళవారం చేసుకునేటట్టు ఉంటారా, ఇవన్నీ కూడా లేవు. ఎవ్రీడే కూడా పండుగ చేసుకున్నట్టే ఉంది. కాబట్టి మొత్తానికి గాంధీ జయంతిని అందరూ గాంధీ జయంతి నిర్వహించుకొని దసరా పండుగ పోస్ట్ పోన్ చేసుకునే లెక్కలా ఉంది. సో ఆ రోజు మొత్తం తీపి వంటలు చేసుకునే లెక్కల ఆ విధంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. సో దాంతోపాటు ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ప్రధాన వార్తలు కూడా చూద్దాం. దానికి వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో అంబరా నటిన పూల సంబురం అని చెప్పేసి ట్యాంకు బండ్పై ఘనంగా సద్దుల బతుకమ్మ, 700 మంది మహిళల ర్యాలీ, డప్పు డోలు, దాంతోపాటు కొమ్ము కోయ కళాకారుల ప్రదర్శనలు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి నిన్న ట్యాంకు బండ్ మొత్తము పండగ వాతావరణముకి ఉంది. సో దాంతోపాటు అక్కడ లేజర్ షోలు నిర్వహించడం జరిగింది. సో మొత్తానికి అక్కడ మాత్రము బతుకమ్మ ఆడడం జరిగింది ట్యాంక్ బండ్ దగ్గర. సో దానికి సంబంధించి 700 మంది ర్యాలీ కూడా తీసుకోవడం జరిగింది బతుకమ్మల తోటి. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు ఈ యొక్క కార్డుల విషయం అయితే అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి బాకీ పడ్డారనే విధంగా బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులు అని చెప్పేసి వాళ్ళు బయటికి తీసిరు. సో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా కార్డు తీసుకొని బయటికి వెళ్ళారు. సో దానికి సంబంధించిన వార్తనే. బాకీ పడ్డది మీరే, మీ హయాంలో హామీలన్నీ ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారమా, బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్. సో దాంతోపాటు మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉద్యోగాలు, ఫ్రీ కరెంటు ఇస్తే బాకీ పడ్డట. బకాయిల గురించి మాట్లాడితే కేసీఆర్ మొదటి ముద్దాయి. సో మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం. స్థానిక జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. సో దాంతోపాటు నిరుద్యోగుల కళలు సాకారం చేస్తే బాకీ పడ్డట. మీరు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? మీ పాలనలో ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు? మేము 500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇస్తే బాకీ పడ్డట. 200 యూనిట్ల వరకు కరెంటు విద్యుత్ ఇస్తే బాకీ పడ్డట. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచితే బాకీ పడ్డట. లేదా రైతు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, సన్న బియ్యం పంపిణీ చేయడం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే బాకీ పడ్డట అని
వీరికి బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సార్ అంటున్నాడు. సో మొత్తానికి మాత్రం ఈ యొక్క ఇవన్నీ ఉన్నవి బీఆర్ఎస్ హయాంలో, ఈ బీఆర్ఎస్ హయాంలో వాళ్ళందరూ చేయలేరు కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రజల్లో లేదనే విషయము ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే కేసీఆర్ సారు మెయిన్ కీలకంగా ఉన్న స్థానిక ఎన్నికల్లో ఒక ఎలక్షన్ కోడ్ పడ్డది. ఆయన కూడా ఇప్పటివరకు కూడా బయటకు వస్తలేడు, మాట్లాడతలేడు. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక బలం రావాలంటే కేసీఆర్ సార్ ఒక మాట మాట్లాడని బలం వస్తుంది. కానీ ఆ బలం కూడా ఇక్కడ ఉన్న కేటీఆర్ సార్ తోటి, హరీష్ రావు తోటి, లేదా కవిత గారు అంటే ఇక బీఆర్ఎస్ నుంచి పోయారు అనుకోండి. సో వీళ్ళతోటి కూడా పెద్దగా రాదన్నట్టు. కానీ కేసీఆర్ సార్ అయితే స్థానిక ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు తిప్పికొడితే 3 సంవత్సరాలే ఉన్నాయి. ఆ 3 సంవత్సరాల్లో కేసీఆర్ సారు ఇప్పటి నుంచి కష్టపడితే తప్ప ఆ టైం వరకు ఆయన పుంజుకోలేడు. కానీ కేసీఆర్ సార్ మాత్రం బయటికి వస్తలేడు. ఆ విషయం అయితే తెలుసు. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. స్థానిక ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. బట్ ఆ స్థానిక ఎన్నికల్లో మాత్రం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గ్రామాల వారీగా, మండలాల వారీగా అన్నట్టుగా బయటనే మొత్తం జిల్లాల వారీగా మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ఆ విషయం అందరూ తెలుసు. కానీ ఈ స్థానిక ఎన్నికల్లో కూడా పట్టు సాధించుకునేటట్టుగా బయటికి వస్తున్నట్టుగా పెద్దగా కనిపించట్లేదు. సో అదొకసారి బీఆర్ఎస్ నేతలు ఒకసారి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో దాంతోపాటు మొత్తానికి మీరే తప్పులు చేసిరు, మీరే మొత్తానికి హామీలు ఇచ్చి పార్టీని, ఈ యొక్క తెలంగాణ ప్రజల్ని మొత్తం మోసం చేసిరు అని చెప్పేసి ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ సార్ అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు నెరవేరుస్తున్న హామీలు అనేటివి మేము ఇస్తున్నాం కాబట్టి ప్రజల్లో ఉన్నాం మేమని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది అన్నట్టు. సో ఇక్కడ పట్టం కట్టేది ప్రజలు కడతారు కాబట్టి ఎవరికి కడతారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో దాంతోపాటు పాకిస్తాన్లో పేలుడు, 13 మంది మృతి. పాకిస్తాన్లోని క్వెట్టాలో భారీ పేలుడు సంభవించింది. సో ఈ పేలుడు దాటికి 13 మంది చనిపోగా 32 మంది గాయపడ్డారు. ఎఫ్సి హెడ్ క్వార్టర్స్ వద్ద ఓ వెహికల్ ఒక్కసారిగా పేలిపోవడం ఈ వీడియోలో కనిపించింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పాకిస్తాన్లో భారీ పేలుడు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించి 13 మంది కూడా చనిపోయారు. సో దానికి సంబంధించిన వార్త. ట్రంప్ పీస్ ప్లాన్కు ఓకే అని చెప్పేసి గాజాలో శాంతి స్థాపనలే లక్ష్యంగా అమెరికా చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించింది. మొత్తం 20 అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైట్ హౌస్లో సుదీర్ఘంగా చర్చించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సంబంధించిన వార్త చూడవచ్చు. సో దాంతోపాటు గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి వార్త చూడవచ్చు. లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు మొదలు గెలుపు దాకా రెస్పాన్సిబిలిటీ. సో జూమ్ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సో దాంతోపాటు ఈ నెల 5 కల్లా జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి. స్థానిక లీడర్లతో సంప్రదింపులు జరిపి అర్హుల పేర్లు పంపండి. ఇన్ఛార్జ్ మంత్రులకు స్థానిక లీడర్లు పూర్తి స్థాయిలో సహకరించాలి. అన్ని జెడ్పీలు మెజార్టీ ఎంపీపీలను కైవసం చేసుకునేలా పనిచేయాలని పిలుపునిచ్చారు మొత్తానికి రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే స్థానిక ఎన్నికల మీద గ్రిప్ సంపాదించుకునే విధంగా ఇన్ని రోజులు ఆపిండ్రు. సో దాంతో పాటుగా ఈ యొక్క స్థానిక ఎన్నికలు ఎన్ని రోజులు పోస్ట్ చేయడానికి కూడా ఒక రకమైన కారణాలు బీసీ రిజర్వేషన్ కావచ్చు. సో స్థానిక ప్రజల్లో కూడా పట్టుతో రావాలి, ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో గెలుపు రావాలనుకున్నందుకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఈ రేషన్ కార్డులు కావచ్చు, ఇలాంటివి కూడా బయటికి తీసుకెళ్లడం జరిగింది ప్రజల్లోకి. సో ఆ విధంగా ఈ యొక్క రేవంత్ సర్కార్ ముందుకెళ్తుంది. ఆ విధంగానే ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ పార్టీలో లుకలుకలు పెట్టుకోకూడదు, ఇక్కట్లు పెట్టుకోకూడదు, అందరూ సహకరించాలి అని చెప్పేసి మొత్తానికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. మొత్తానికి జిల్లాలకు సంబంధించిన మంత్రులదే కీలక బాధ్యతలు ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. సో కేసీఆర్ బాకీ కార్డు అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చెప్పాను కదా ఇందాక, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కార్డు రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ ఎగ్గొట్టిన హామీలతో విడుదల చేసిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం, అడ్లూరి,
మా ఇక్కడ దాంతోపాటు ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తున్నాడు. డబుల్ ఇండ్లు, నిరుద్యోగ వృత్తి వంటివి ఏమైనవని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఉన్న మంత్రులు. సో దానికి సంబంధించి కేసీఆర్ బాకీ కార్డులు రిలీజ్ చేస్తున్న మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సో అడ్లూరి, సో దాంతోపాటు ఎంపీ అనిల్ అని చెప్పేసి కూడా ఇక్కడ వార్త. మొత్తానికి వాళ్ళు కార్డు రిలీజ్ చేసారు స్థానిక ఎన్నికల్లో, వీళ్ళు కార్డు రిలీజ్ చేసారు మేనిఫెస్టో లేక. వాళ్ళు తప్పు చేసారు అన్నట్టుగా వాళ్ళ తప్పులు చూపించి వీళ్ళు ఓట్లు అడుగుతారు, వీళ్ళ తప్పులు చూపించి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు అన్నట్టు. ఓ రకంగా అవి మేనిఫెస్టో లేక అవి తీసుకెళ్తున్నారు స్థానిక ఎన్నికల్లో. సో దానికి సంబంధించిన వార్త. సో బనకచెర్లకు అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి హోంమంత్రి, జలశక్తి మంత్రులను ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి అని చెప్పేసి మొత్తానికి వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నారు బనకచెర్లకు సంబంధించి. సో సముద్రంలోకి వెళ్ళే నీటినే వాడుకుంటాం, అమరావతి నిర్మాణానికి నిధులు, దాంతోపాటు ఏపీకి ఆర్థిక సాయంపై చర్చలు చేసిరు. సో దానికి సంబంధించి కీలకంగా అమిత్ షా తోటి, దాంతోపాటు మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు, మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ మొత్తానికి వాళ్ళ దగ్గర భేటీ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో మాజీ డీజీపీ ఎమోషనల్ అని చెప్పేసి 40 ఏళ్ళు విధి నిర్వహణలో 40 రోజులు కూడా తన సొంత ఊర్లో లేనని జితేందర్ భావోద్వేగానికి గురయ్యారన్నట్టు, ఒక రకంగా ఏడ్చిందన్నట్టు. అక్కడ కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు దూరంగా ఉన్న తెలంగాణ నా సొంత ఇల్లు, ఇక్కడ ఉద్యోగ జీవితం సంతృప్తినిచ్చింది, నైతిక విలువలతో నన్ను ముందుకు నడిపిన తల్లిదండ్రులను కోల్పోవడం బాధించింది. సో దేశంలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1 అని ప్రశంస. పోలీస్ అకాడమీలో మాజీ డీజీపీ జితేందర్కు ఫేర్వెల్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆయన రిటైర్ అయ్యారు కదా. సో దానికి సంబంధించి ఇక్కడ మళ్ళా కొత్త డీజీపీగా కూడా మొత్తానికి మన ఆర్టీసీ నుంచి సజ్జనార్ సార్ బయటికి వచ్చిండు. సో ఆయన మళ్ళీ కాకి డ్రెస్ వేసుకోవడం జరిగింది, మళ్ళీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో దాని కమిషనర్గా. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి మాత్రం తెలంగాణ పోలీసులు మాత్రము ఒక రకంగా చెప్పాలంటే క్రైమ్ రేట్ అయితే టూ మచ్గా పెరుగుతుంది. ఆ విషయము అందరికీ తెలుసు. మరో విషయం ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్ విషయం కావచ్చు, గంజాయి విషయం కావచ్చు, వాటి మీద మాత్రము క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్టు మాత్రము కనిపిస్తుంది. కానీ ఈ యొక్క చాలామందికి ఏమంటారు క్రైమ్ రేట్ విషయం మాత్రం పెరుగుతుంది. మీరు ప్రతి చోట చూడవచ్చు మర్డర్లు అండ్ రేపులు, ఈ విషయాల్లో చాలా జరుగుతున్నాయి అన్నట్టు. సో దానిల మీద తెలంగాణ పోలీసు వ్యవస్థ మాత్రం కొంచెం ప్రత్యేకంగా ఫోకస్ పెడితే బాగుంటుందని టీనేజ్ న్యూస్ నుంచి చిన్న సూచన. సో దాంతోపాటు రిక్వెస్ట్ అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. ప్రభుత్వ నిధులు ప్రియుడి ఖాతాలోకి అని చెప్పేసి టూరిజం శాఖలో 1.5 కోట్ల దారి మళ్లింపు. సో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని చేతివాటం. 27 నెలలుగా గవర్నమెంట్ సొమ్ము సహా మొత్తానికి విచారణకు ఆదేశించిన టూరిజం ఎంటీ. సో 2 ఏజీఎంల సస్పెన్షన్, ఉద్యోగిపై కేసు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి గవర్నమెంట్కి సంబంధించిన నిధులు ఉన్నాయి కదా, ఏమంటారు ఆ గవర్నమెంట్ నిధులు మొత్తానికి ఇక బాయ్ ఫ్రెండ్ అకౌంట్లో వేసేసింది అన్నట్టు ఆమె. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు సీఎంను కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ అని చెప్పేసి రేవంత్కు బ్యాట్ గిఫ్ట్గా ఇచ్చిన హైదరాబాదీ ప్లేయర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి తిలక్ వర్మ గురించి అందరికి తెలిసిన విషయమే. మొత్తానికి నిన్న పాకిస్తాన్తో మ్యాచ్ ఆడారు కదా, ఆ మ్యాచ్లో మాత్రం ఇరగదీసింది అన్నట్టు. ఓ పక్క కరెక్ట్గా చెప్పాలంటే వెనక ముందు బ్యాట్ పెట్టి నిండా గట్టి కొట్టి తొలిచినట్టుగా దంచి కొట్టింది అన్నట్టు. సో దానికి సంబంధించి మొత్తానికి రేవంత్ రెడ్డి గారిని గెలవడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. ఇంకో వారం వానలు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ. ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్. సో ఇప్పటికే 33% అధిక వర్షపాతం. సో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు 112% అధికంగా వర్షాలు కురిసే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మళ్ళీ వర్షాలు ఈ యొక్క అల్పపీడనం వల్ల ఎక్కువ వర్షాలు వస్తున్నాయి. సో కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ గవర్నమెంట్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. సో వాతావరణ శాఖ దీనికి సంబంధించి చెప్తున్నట్టు రాష్ట్రంలో 10 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అది గురువారం నాటికి వాయుగుండంగా బలపడి
పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నైరుతి ఋతుపవనాల కాలంగా మంగళవారం పూర్తయింది. సో ఈ సీజన్లో రాష్ట్రంలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి ఋతుపవనాల కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సగటు వర్షపాతం 74.07 సెంటీమీటర్ల కాగా 98.83 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. ఇది సాధారణం కన్నా 33% ఎక్కువ. 12 జిల్లాల్లో 100 సెంటీమీటర్లకు పైగా సగటు వర్షపాతం నమోదైందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మిగతా 4 పేపర్లు ఉంది. సో మొత్తానికి మాత్రం వర్షాలు ఉన్నదానికంటే ఎక్కువ పడ్డాయి అన్నట్టు. సో ఆ విషయం అయితే నిన్న వరదలు వచ్చినాయి, చాలా వరకు పంట నష్టాలు జరిగినాయి. ఆ పంట నష్టాలకు ఏ ప్రభుత్వం పెద్దగా ఇచ్చినట్టు కూడా పెద్దగా ఏం కనిపిస్తలేదు. సో దానికి సంబంధించింది అన్నట్టు. సో వర్షాలు ఇంకా ఉన్నాయి, అల్పపీడనం. సో దానికి సంబంధించి రామగుండం ఫ్యాక్టరీలో నేటి నుంచి యూరియా ఉత్పత్తి అని చెప్పేసి ఇక్కడ వార్త. 40 రోజులు అక్కడ కొంచెం ఫ్యాక్టరీలో కొంచెం అవకతవకలు ఉండడం వల్ల రిలీజ్ కాలేదు. సో హెచ్టీఆర్ మెషిన్లో లీకేజీతో 48 రోజులు షట్ డౌన్ అని చెప్పేసి రిపేర్లు పూర్తి చేసిన డెన్మార్క్ కంపెనీ ఎల్ఎన్టీ సంస్థ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మళ్ళీ యూరియా బయటికి వెళ్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. సో మరో వార్త చూడవచ్చు. ఎముకల్లోనూ మైక్రోప్లాస్టిక్ అని చెప్పేసి బోన్ మ్యారోలో తొలిసారి గుర్తించిన బ్రెజిల్ సైంటిస్టులు తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ద్వారా మనిషి శరీరంలోకి పేగుల నుంచి బ్లడ్ ద్వారా ఎముక మధ్యలోకి చేరుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజు ప్లాస్టిక్ కణాల ఆనవాళ్లు గుర్తింపు. మైక్రోప్లాస్టిక్తో పటుత్వం కోల్పోతున్న ఎముకలు, దాంతోపాటు బోన్ రీగ్రోత్ లోపాలు, కీళ్ళ వ్యాధులు, రక్తహీనత ముప్పు పెరుగుదల అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ఈ యొక్క ఎముకల్లోకి ఈ ప్లాస్టిక్ చేరడం జరుగుతుందంట. సో గాలి ద్వారా, నీళ్ళ ద్వారా, తిండి ద్వారా మొత్తానికి మాత్రం ప్లాస్టిక్ వెళ్తుందంట. ఎందుకంటే ప్లాస్టిక్ అట్లా వాడుకుంటుంటాం మనం, కాబట్టి కొంచెం ప్లాస్టిక్ని ఎంత దూరం పెడితే కూడా అంత మంచిది అన్నట్టు. ఇక ఎముకల్లో అనేది ఇక పేరుకపోయిందంటే ఇక వాటి లోపల మొత్తానికి బలం తగ్గిపోతుంది. సో ఆ విషయం అందరూ తెలిసిన విషయమే. సో ఇప్పుడు సగటు మనిషి జీవించే కాలమే దాదాపు 60 సంవత్సరాల వరకే ఉంది. ఈ 60 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకే ఇప్పటికే ఇక ఉన్న రోగాలు అనేటివి సృష్టించబడుతున్నాయి కొత్తగా. ఇప్పుడున్న కష్టం కూడా పెద్ద చేసేది కాదు కాబట్టి ఇక అందరూ సుఖానికి బాగా అలవాటు పడుతున్నారు కాబట్టి ఇలా ఉందన్నట్టు పరిస్థితి. అందరి పరిస్థితి అంతే, అందులో నేను కూడా ఒక రకంగా. కానీ కాబట్టి మొత్తానికి ప్లాస్టిక్ని కొంచెం దూరం పెట్టుకుంటే కూడా బెటర్గా ఉంటుంది. సో మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రిక చూద్దాం మనం. ఆంధ్రప్రభ దినపత్రికల్లో కూడా ట్యాంక్ బండ్ పైన బతుకమ్మ సంబరాలను కవర్ చేసేసింది. పూలవనమైన ట్యాంక్ బండ్ అలరించిన సద్దుల బతుకమ్మ. సో అమరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మల ప్రదర్శన, వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా 3D లేజర్ షోలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ట్యాంక్ బండ్ పైన ఈ యొక్క సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సో దానికి సంబంధించింది. సో దాంతోపాటు స్టాలిన్ సార్ నన్ను టార్గెట్ చేయండి, నా ప్రజలను కాదు అని చెప్పేసి ఇక్కడ నిన్న విజయ్ సార్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. దీని తమిళనాడుకు సంబంధించిన వార్త, అందరు తెలిసిన విషయమే ఇది. కారు తొక్కిసలాట ఘటన కలిసివేసింది. జీవితంలో ఎన్నడూ ఇంతటి బాధ ఎదుర్కోలేదు. నా హృదయం నొప్పితో తల్లడిల్లుతోంది. త్వరలో బాధితులను కలుస్తా. టీవీకే చీఫ్ మహేష్ వీడియో సందేశం అని ఇక్కడ వార్త. మొత్తానికి ఆయన టార్గెట్ చేసిరని చెప్పేసి అక్కడ భద్రతా లోపం అని, అక్కడ శాంతి భద్రతల నేపథ్యంలో ఈ యొక్క అనుకున్న దానికన్నా ఎక్కువ మంది అక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ఆ విధంగా తొక్కిసలాటలు జరిగి దాదాపు 36 మందికి చనిపోయారు. సో ఇంకా పెరిగిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి అక్కడ. సో దాంతోపాటు 40 నుంచి 60 మంది ఆల్మోస్ట్ మళ్ళీ అక్కడ గాయాలతోటి ఉన్న విషయం అందరూ తెలిసిందే. సో దాంతోపాటు ఇక్కడ ఆయన అరెస్ట్ చేస్తారా విజయ్ గారిని అనే విషయం కూడా బయటికి వెళ్ళింది. కాకపోతే అది ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ లోపం అనే విధంగా కూడా చెప్పారు. అది కావాలని చెప్పేసి కొంతమంది చెప్పులు విసిరిర్రు, రాళ్ళు విసిరిర్రు విజయ్ గారి వీనికి కావాలని
ఈ వేరే పార్టీ నాయకులు చేసిరని చెప్పేసి అక్కడ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి బట్టి ఎలా మొత్తానికి విచారణ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి స్టాలిన్ గారిని టార్గెట్ పెట్టి అక్కడ ఉన్న ఎలక్షన్ తరహాలో స్టాలిన్ గారిని టార్గెట్ పెట్టి విజయ్ గారు వీడియో సందేశం అందించుతున్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. తప్పదు భారత్కు పోదామని చెప్పేసి ట్రంప్ H1B వీసాల ఫీజుల పెంపు. సో దాంతోపాటు పెంపు నేపథ్యంలో ఐటీ సంస్థల ఆలోచన మారిరన్నట్టు. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, వర్క్ షిఫ్ట్పై యోచన, ట్రంప్ నిర్ణయాలకు విరుగుడు ఇదేనని అమెరికన్ కంపెనీల భావన. భారత్లో 1700 జీసీసీలు. సో ప్రపంచంలో జీసీసీలో సగం ఇండియాలోనే. సో దాంతోపాటు ప్రపంచ నైపుణ్య కేంద్రాలుగా ఖ్యాతి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అక్కడ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుబడులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇక మన వాళ్ళని రాణిస్తలేరు. వచ్చినా కానీ ఒక్కొక్కటేసారి ₹1,00,00,000 కట్టాలంటే ఏడగట్టగలుగుతారు ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు. సో వాళ్ళే కంపెనీ తీసుకొని ఇక్కడ వచ్చేటట్టు ఉన్నారు. సో దానికి సంబంధించిన వార్త. అంటే అక్కడ సొంత పెట్టుబడులు కూడా పెట్టుకునే ఛాన్సెస్ లేవు అమెరికాలో కూడా. అక్కడ ఆర్థిక ద్రవ్యోల్బణం ఇబ్బంది పడే పరిస్థితుల్లో, ఇండియా అక్కడ ఎకనామికల్గా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయి. సో అక్కడ అమెరికన్లు కూడా ఆయన మీద విరుచుకుపడే పరిస్థితి ఉంటుంది అన్నట్టు. ఇప్పటికే ఉంది. ఆయన నోబెల్ ప్రైజ్ కావాలని ఆయన ఏందేందో చేస్తున్నాడు, అర్థం లేని లెక్కలు. సో దాంతోపాటు గెలుపు గుర్రాలను దించండి అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానం, అక్కడ ఆదేశాలు చేశారు కదా, దిశానిర్దేశం. సో దానికి సంబంధించింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి బలమైన అభ్యర్థులు కావాలి. ఒక్కో స్థానానికి 3 ఎంపిక చేయండి. వారిలో బలమైన నాయకుడిని గుర్తించండి. అక్టోబర్ 5 నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఏఐసిసి ఇన్ఛార్జ్, దాంతోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో జూమ్ మీటింగ్ అరేంజ్ చేశారు. సో మొత్తానికి ఇది వార్త. మొత్తానికైతే ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీల క్యాండిడేట్లను, ఎంపీపీ క్యాండిడేట్లను కరెక్ట్ పర్సన్స్ని తీసుకోండి. లుకలుకలు ఇకలు కాకుండా చూసుకోండి అన్నట్లుగా దిశానిర్దేశం చేశారు అన్నట్టు. మొత్తానికి గెలుపు ఖచ్చితంగా ఉండాలి అన్నట్టుగా. యువ క్రికెటర్ తిలక్ వర్మ బహుకరించిన క్రికెట్ బ్యాట్తో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి బ్యాట్ పట్టిండు రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించి పొరపాట్లు సరిదిద్దుకోండి. రిజర్వేషన్ల గందరగోళంపై తాజాగా వెలుగు చూస్తున్న సంఘటనలు పునఃసమీక్షించాలని చెప్పేసి కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి స్థానిక ఎన్నికల్లో భాగంగా అదే ఈ రిజర్వేషన్ల పరిస్థితి కూడా మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించాలి, అవి ఒకసారి చూడండి అని చెప్పేసి కూడా ఈ యొక్క గవర్నమెంట్కి సీఎస్ చెప్తున్నాడు కలెక్టర్లకు. సో దానికి సంబంధించిన వార్త. పల్లెల్లో కదలిక, స్థానిక ఎన్నికల షెడ్యూల్తో సందడి అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రజాపాలనపై కొత్త ఆశలు, కేంద్రం నుంచి నిధులు రాక రాష్ట్రం ఇవ్వలేక అవస్థలు, పేరుకుపోయిన పెండింగ్ పనులు, ముఖం చాటేసిన అధికారగణం. సో దాంతోపాటు ఇకపై ఆ దురవస్థ ఉండదన్న ఆనందం. లక్షలాది స్థానిక ప్రజాప్రతినిధుల కొత్త ఊపిరి, పోలింగ్ రోజుల కోసం ఎదురుచూపులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఎలక్షన్ల కోసం, స్థానిక ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. సో మొత్తానికైతే నేటి గవర్నమెంట్ కూడా ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో భాగంగా ఇంతవరకు ఈ 2 సంవత్సరాలు కూడా ఈ యొక్క గ్రామాల వారీగా ఈ యొక్క స్థానిక సంస్థలకు నిధులు పెద్దగా లేవు. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా బడ్జెట్ రిలీజ్ అవుతుంటుంది గ్రామాలకు. బట్ ఆ బడ్జెట్ వస్తే ఇక్కడ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళ వల్ల అభివృద్ధి పనులు జరుగుతాయి. సో దానికి సంబంధించింది అన్నట్టు. మొత్తానికి అక్కడ అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. చాలా గ్రామాల వారిగా చాలా వరకు ఆగిపోయినాయి అన్నట్టు. ఇక్కడ గవర్నమెంట్ కూడా పెద్ద బడ్జెట్ రిలీజ్ చేస్తలేదు కదా, ఆ విషయం అందరూ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఇక స్థానిక ఎన్నికలు చాలా కీలక ఘట్టం ఇది. మొత్తానికి సర్పంచ్ క్యాండిడేట్లు కూడా గతంలో నిధులు ఇవ్వలేరు, ఇప్పుడు ఎట్లు ఇస్తారు అని చెప్పేసి అట్లా కొంతమంది లెక్కలు పడుతున్నారు. సో మొత్తానికి సర్పంచ్ ఖచ్చితంగా, సర్పంచ్ అంటే మామూలుగా ఉండదు. ఇక్కడ ఆ ఊరంటే ఇక స్థానికంగా ఉంటుంది, ఎప్పుడు అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ సీఎం అన్నట్టు రకంగా చెప్పాలంటే. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అనేది అయినా వార్త వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అక్కడ ఏ సమస్య వచ్చినా సర్పంచ్ తోటికే పోతారు.
కాబట్టి అట్లా లేక కూడా ఇబ్బందులు చాలా అయినాయి. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నట్టు గ్రామస్తులు, గ్రామాలలో ఉండేటోళ్ళు. సో దానికి సంబంధించిన వార్త. ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, కొత్తగా ఏమంటారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆఫీసర్లు కావచ్చు, ఎవరు పెద్ద పట్టించుకోలేడా ఉన్న విషయం ఫ్యాక్ట్. కొత్త స్కీమ్లకు కోడ్ బ్రేక్ అని చెప్పేసి దసరా బోనంజా లేనట్టే అని చెప్పేసి ఇక్కడ వార్త. దసరా బోనంజా లేనట్టే అంటే కొన్ని స్కీమ్లు ఉన్నాయి కదా, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి కొంతవరకు ఇవి లేనట్టు అన్నట్టు. ఇక ఇవి ఇవ్వకూడదు కదా. ఉద్యోగుల వరాలకు మరింత సమయం. సో దాంతోపాటు ఆదాయ వనరులు శాఖల్లో బదిలీలకు నో ఛాన్స్. స్థానిక ఎన్నికలు ముగియగానే మున్సిపల్స్కి అవకాశం. సో దాంతోపాటు ఫిబ్రవరిలో ముగియనున్న జిహెచ్ఎంసి పాలక మండలి గడువు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ఈ యొక్క కొత్తగా స్కీమ్లు పెట్టారు కదా, అవి ఇప్పుడు రావు. సో దానికి సంబంధించింది, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే కూడా రాదు కదా. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి జనాలు కూడా 50,000 కంటే ఎక్కువ తీసుకపోకూడదు. 50,000 కూడా సరిపడా లెక్కలు ఉండాలి, ఎక్కడివి ఏం కథ అనే విషయం కూడా చూపియాలి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి సీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది నెల రోజుల తర్వాత ఇస్తారు. అవి కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 33 జిల్లాలకు 31 జిల్లాలో వస్తుంది. ఎందుకంటే మేడ్చల్ హైదరాబాద్లో జరగదు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ స్థానిక సంస్థలు ఉండవు కాబట్టి ఇక్కడ జరగవు. సో మిగతా 30 జిల్లాలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయి అన్నట్టు. సో మొత్తానికి 50,000 కంటే తక్కువ ఉండాలి పేమెంట్లు మీ దగ్గర. ఆ పేమెంట్లు అంటే ఉన్నాయి, తక్కువ ఉండాలంటే ఉండకూడదని కాదు. సో ఉంటే పట్టుకుంటారు, సీజ్ చేస్తారు పోలీసులు. సో దానికి సంబంధించింది. ఒడిశా టు రాజస్థాన్ హైదరాబాద్లో పట్టివేత అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి నిన్న గంజాయి పట్టుకున్నారు. సో ఇది మన అబ్దుల్లాపూర్ మెట్లో పట్టుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి మన రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. 1210 కిలోల గంజాయి. సో 6.25 కోట్ల విలువైన, మొత్తానికి దాదాపు 7 కోట్ల విలువ. ఇది ఒక రకంగా ఒక విలువ, ఒకరి అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి గంజాయి సిమెంట్ బస్తాల మధ్య పెట్టుకొని వచ్చారు. అవి సిమెంట్ బస్తాలల్లా పెట్టుకొని వచ్చారు. ఆ గంజాయికి సంబంధించి ఆ యొక్క పట్టివేత చేసారు. సో దానికి సంబంధించిన వార్త. సో సిపి సుధీర్ బాబు అయితే మొత్తం క్లారిటీ ఇచ్చేసారు అన్నట్టు. ఈ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అంటున్నాడు. సో సేకరణ లక్ష్యాలను సవరించండి, డెలివరీ నిబంధనలను సడలించండి, అదనపు నిర్వహణ సౌకర్యాలు కల్పించండి, తదనంగా మొత్తానికి రవాణా వసతులు కావాలి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ అని చెప్పేసి మొత్తానికి ఇప్పుడు ఒడ్లు మళ్ళీ కొనుగోలు స్టార్ట్ అవుతాయి కదా. సో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, దాంతోపాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. సో సహకరించండి అని చెప్పేసి కేంద్ర మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో మరో వార్త చూడవచ్చు. ట్రంప్ గాజా ప్లాంట్కు ప్రధాని మోడీ మద్దతు అని చెప్పేసి పశ్చిమాసియా శాంతికి బాటలు. ట్రంప్ చొరవకు అందరూ స్వాగతించాలని చెప్పేసి ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పిలుపు. యుఎస్ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకారం. దాంతోపాటు మద్దతు పలికిన ఇస్లామిక్ దేశాలు. ట్రంప్ ప్రణాళికపై స్పందించని హమాస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆయన ఓసారి శాంతి నెరవేరుస్తున్నట్టుగా ఒక రకంగా అట్లుంటాడు, ఒకసారి ఇట్లుంటాడు, అది నేనే ఆపినంటాడు, ఆయన్నే సృష్టిస్తుంటాడు. అక్కడ ఇక అన్ని లెక్కలు వేరే ఉంటాయి ట్రంప్. కానీ రోజు చూస్తూనే ఉన్నాయి, ఇంకా దాని గురించి ఇక మాట్లాడకూడదు. ఇక మళ్ళీ దానికి ఇప్పుడు మళ్ళీ మోడీ సార్ మద్దతు ఇస్తున్నాడు. సో మంచిదైనప్పుడు మద్దతు ఇవ్వడంలో కూడా తప్పులేదులే. అడకత్తెరలో సర్కారీ టీచర్లు అని చెప్పేసి నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. విద్యార్థుల మాదిరిగా పరీక్షలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. పాస్ అవుతామో లేదో అన్న ఆందోళనలో బడిపంతులు. 45,000 మంది టీచర్లకు పదవీ విరమణ ముప్పు. సో మరో 65,000 మందికి పదోన్నతుల గండం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి టెట్కు నోటిఫికేషన్ వస్తుంది. సో దానికి సంబంధించిన వార్త నవంబర్లో ఉంది. సో నవంబర్లోనే మన ఈ అక్టోబర్ ఎలక్షన్స్ ఉంటాయి. సో నవంబర్ ఆల్మోస్ట్ 11 తారీఖు వరకు ఉంటాయి. ఆ తర్వాత మొత్తానికి టెట్ ఉంది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు అన్బ్లాక్ మెయిలింగ్కు భారత్ బెదరదు అని చెప్పేసి యుద్ధాల స్వరూపం మారుతుంది.
అందుకు తగ్గట్టుగా సన్నద్ధమవ్వాలి. జీవాయుధుల చికిత్సలపై దృష్టి పెట్టాలని చెప్పేసి రేడియో ధార్మికతను ఎదుర్కోవాలని చెప్పేసి సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. ఎన్నికలకు బీహార్ సిద్ధం, ఓటర్ల తుది జాబితా విడుదల. సో సర్ ప్రక్రియ తర్వాత 60 లక్షల ఓట్లు తొలగింపు అని చెప్పేసి వారంలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. సో బీహార్లో కూడా ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్ కోడ్కు సంబంధించిన వార్త. సో దాంతోపాటు పండగ రోజునే వానలు అని చెప్పేసి, పండుగ రోజున వానలే అని చెప్పేసి ఇక్కడ వార్త. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు. ఇప్పటికే వర్షాలతో భారీగా పంట నష్టం. ఋతుపవన కాలం ముగిసినట్టే, వానకాలం ముగిసిన వర్షాలు తప్పని పరిస్థితి. సో దాంతోపాటు దేశంలో 8% అధికంగా ఋతుపవనాల వర్షాలు. సో రాష్ట్రంలో ఈ ఏడాది సమృద్ధిగా వానలు, 98.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మళ్ళా అల్పపీడనం ఉంది ఆ బంగాళాఖాతంలో. సో పండుగ రోజులు కూడా వర్షాలే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వార్త. సో కొంచెం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. సో దానికి సంబంధించింది. సో దాంతోపాటు ఇక్కడ కడప ఫర్నిచర్పై ట్రంప్ సుంకాలు, ఇక్కడ కిచెన్ క్యాబినెట్లు, సో దాంతోపాటు వ్యానిటీలు, చెక్క ఫర్నిచర్పై 25% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటన అని చెప్పేసి ఇక్కడ ట్రంప్ సుంకాలు విధిస్తున్నాడు కదా. దానికి సంబంధించింది అన్నిట్లా ఏమంటారు, ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉన్నాడు ఆయన ట్యాక్సులు. పసిడి పరుగు అని చెప్పేసి ఇక్కడ వార్త. ధరలు పైకి తాజాగా 10 గ్రాములు 1 అంటే ఇక 1,17,000 అన్నట్టు ఓ రకంగా. సో అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గవచ్చునన్న అంచనాలు, దీంతో మరింత పెరగనున్న బంగారం ధర ఇంకా పెరుగుతుందంట. సో ఇంటింటికి బాకీ కార్డు అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు సార్ అంటున్నాడు. రైతులకు కాంగ్రెస్ 75,000 బకాయి అని చెప్పేసి, స్థానిక ఎన్నికల్లో ఈ కార్డు కాంగ్రెస్కి ఉరితాడని చెప్పేసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సార్ అంటున్నాడు. సో బాకీ కార్డులు ఇస్తున్నారు. ఇక్కడనేమో అప్పుల బాల్ చేసి బాకీ కార్డులా అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ సార్ అంటున్నారు. ఏం ముఖం పెట్టుకొని పంచుతున్నారు, ప్రజలు తిరగబడతారు జాగ్రత్త, స్థానిక ఎన్నికల్లో 80% సీట్లు సాధిస్తాం అని చెప్పేసి టీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. సో దానికి సంబంధించింది వీళ్ళ కార్డులు వీళ్ళే ఒక కార్డులు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కార్డులు రిలీజ్ చేసిరు, మేనిఫెస్టో లాగా తీసుకొచ్చి ప్రజలకు పంచి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. సో దానికి సంబంధించింది. సో ఇక్కడ ఔరా చూడొచ్చు. నిన్నటి దాకా అడిగిన వాళ్ళందరికీ దసరా మామూలు ఇచ్చి జేబులు ఖాళీ, ఇప్పుడు నేనే అడుగుతున్నా దసరా మామూలు అని చెప్పేసి ఇక్కడ దసరా మామూలకు పోతే అంటున్నారు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. సో మొత్తానికి ఇవి ఇవాళ పొద్దుగాల వార్తలు. ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. సో ప్రధాన వార్తల్లో భాగంగా మళ్ళీ వర్షాలు వస్తున్నాయి. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సో దాంతోపాటు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, పండగ సంబరాలు ఉన్నాయి, దసరా పండుగ ఉంది. సో రేపే దసరా పండుగ, గాంధీ జయంతి. సో రేపు జరుపుకుంటారా ఎల్లుండి జరుపుకుంటారా? సో ఆ విధంగా పండగ సంబరాలు ఉన్నాయి. సో వాతావరణం కూడా కరెక్ట్గా లేదు కాబట్టి వైరల్ ఫీవర్స్ వస్తాయి. కొంచెంమంది గ్రామాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఒక దిక్కున్నాయి, దాంతోపాటు పండగ ఉంది. ఈ అన్నీ కలిసి వచ్చినట్లుగా కూడా ఉంది కాబట్టి సో వైరల్ ఫీవర్స్ కూడా వస్తాయి. సో దయచేసి జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ. ఆల్రెడీ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. సో దానికి సంబంధించి చూస్తూనే ఉండండి ప్రతి ఒక్కరు T9 న్యూస్. అలాగే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.